హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య ప్రముఖమైంది. త్రేతాయుగం నాటి రామ రాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ నగరం ఎన్నో ప్రత్యేకతలకు ఆనవాలం. విష్ణుమూర్తి 7వ అవతారమైన శ్రీరాముడి చరిత్రలో ప్రముఖమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైనే జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో సరయూ నదీ తీరంలో ఉన్న ఈ పవిత్ర నగరాన్ని సందర్శించుకునేందుకు హిందువులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక మనిషికి గుణగుణాలు ఎంత ముఖ్యమైనవో తెలియజెప్పే విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన శ్రీరాముడి అవతారం గురించి తెలియని వారుండరు. రామాయణాన్ని ఒక మహాకావ్యంగా, సీతారాములను ఆదర్శప్రాయంగా ప్రజలు భావిస్తారు. అందుకే రాముడు జన్మించిన అయోధ్య నగరానికి హిందూ ప్రజలకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్రుడు సూర్యవంశపు 31వ రాజు. ఆయన తన సత్యవాక్కుతో సూర్యవంశ చక్రవర్తుల ప్రతిష్టను ఇనుమడింపజేశాడు. గంగను భువికి తెచ్చిన భగీరథుడు, అయోధ్య రాజ విస్తరణ చేసిన రఘుమహారాజుల కీర్తి కూడా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవే. రఘుమహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవారు. సూర్యవంశపు 63వ రాజు దశరథుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేది. ఆ దశరథుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. శ్రీరాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంతకాలం రాజ్య పరిపాలన చేశాడు. అథర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భువిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు. వేల సంవత్సరాల చరిత్ర, ఏళ్ల తరబడి గొడవలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల ఆకాంక్ష సౌధ్యం అయోధ్య రామ జన్మభూమి. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠింపబడిన రామ్లల్లా విగ్రహం ఎత్తు సుమారు 4.24 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ విగ్రహ బరువు దాదాపు 200 కిలోలు ఉంటుంది. శ్రీరాముడు కమల పువ్వుపై నిలబడి చిరునవ్వుతో దర్శనమిస్తుంటాడు. ఈ విగ్రహంలో మరో విశేషం ఏమిటంటే విగ్రహం మొత్తం ఒకే ఒక నల్ల రంగు రాయితో చెక్కబడింది. ఆ రాముల వారిని కనులారా దర్శించుకోవాలని భక్తులు భారీ సంఖ్యలో అయోధ్యకు తరలి వెళ్తున్నారు. అయితే అయోధ్య వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. అయోధ్యలో కేవలం రామమందిరం మాత్రమే కాదు, సందర్శించుకోవాల్సిన ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఇవాటి వీడియోలో తెలుసుకుందాం. మొదటిది ముఖ్యమైనది హనుమాన్ గర్హి ఆలయం. రాముడు రావణుడిని సంహరించి లంక నుంచి అయోధ్యకు తిరిగి వచ్చిన అనంతరం తన భక్తుడైన హనుమంతుడికి బస చేయడానికి నగరంలో స్థలం ఇచ్చాడని, ఎవరైనా అయోధ్య వచ్చినప్పుడు వాళ్ళు హనుమంతుడిని దర్శించుకోవాలని రామయ్య చెప్పాడట. శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చిన ప్రదేశం పురాతనమైన సిద్ధపీఠం శ్రీ హనుమాన్ గర్హి ఆలయం అని నమ్మకం. ఇప్పటికీ రామభక్త హనుమంతుడు ఇక్కడ నివసిస్తున్నారని విశ్వాసం. ఇక్కడ ఆలయంలోని హనుమంతుడు అన్ని రకాల కష్టాలు, బాధలను తొలగించే దేవుడిగా భావిస్తారు. హనుమాన్ గర్హి ఆలయంలోని హనుమంతుడికి ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రటి పూలను సమర్పించిన ఆ భక్తుడి జాతకంలోని దోషాలు తొలగిపోతాయని మత విశ్వాసం. హనుమంతుడి బాల రూపాన్ని హనుమాన్ గర్హి ఆలయంలోనే చూడవచ్చు. ఆలయంలో హనుమంతుడి తల్లి అంజనాదేవి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ హనుమంతుడిని దర్శించుకోవాలంటే సుమారు 76 మెట్లు ఎక్కాలి. రామనవమి, హనుమాన్ జయంతి నాడు ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. అయోధ్యకు రక్షకుడుగా భావించే వాయుపుత్రుణ్ణి తప్పనిసరిగా దర్శించుకోవాలి. రెండవది కనక్ భవన్. రామజన్మభూమికి సమీపంలో ఉన్న తులసీనగర్లో ఉంది ఈ కనక్ భవన్. దీనిని గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1891లో నిర్మించారు. అయోధ్యలో ఉన్న ఈ భవన్ అద్భుతమైన శిల్పకళా వైభవానికి సంకేతం. దశరథుడు తన 3వ భార్య కైకేయికి బహుమతిగా ఇచ్చిన రాజభవనం అని చెబుతారు. కైకేయి ఈ భవనాన్ని సీతాదేవికి ఇచ్చిందంటారు. ఇందులో సీతారాముల విగ్రహాలుంటాయి. మూడవది నాగేశ్వరనాథ్ ఆలయం.
దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అయోధ్యలోని తేరీ బజార్ పక్కనే ఉంటుంది. కొద్దిమంది శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్మితే, మరికొందరేమో శ్రీరాముని కుమారుడైన కుశలుడు స్థాపించినట్లు చెప్తారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి ప్రదోష వ్రత్ సమయంలో పెద్ద ఎత్తున పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయంలోని శివలింగానికి భక్తులు సరయూ నది నుంచి నీటిని తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. 4వది రామ్ కీ పౌరి. అయోధ్య నగరానికి చేరుకున్న తర్వాత మొదట రామ్ కీ పౌరి వెళ్ళండి. సరయూ నది ఒడ్డున వరుస ఘాట్లు ఉంటాయి. ఇక్కడ స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగుతాయని నమ్మకం. 5వది సూర్యకుండ. శ్రీరాముని దర్శనం కోసం సూర్యదేవ్ సూర్యకుండానికి వచ్చాడని నమ్ముతారు. అందువలన రామభక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. శ్రీరాముని కథకు సంబంధించిన లేజర్ షో కూడా ఇక్కడ ప్రతిరోజు నిర్వహిస్తారు. 6వది సీతా వంటశాల. ఈ వంటశాలలో సీతమ్మ తల్లి 5గురు మహర్షులకు భోజనం వడ్డించింది. ఈ ప్రదేశం అయోధ్యలో ఎంతో ప్రసిద్ధి చెందింది. 7వది త్రేతాకా ఠాకూర్ ఆలయం. నయాగఢ్ సమీపంలోని త్రేతాకా ఠాకూర్ ఆలయం. దీని పురాతన చారిత్రాత్మక శిల్పాలు సందర్శకులను చూపు తిప్పుకోనివ్వవు. రాముడు అశ్వమేధ యజ్ఞం చేసిన నేలపైనే ఈ ఆలయాన్ని 300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత రాజకులు నిర్మించారని చెబుతారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఏకాదశి రోజున ఈ గుడిని తెరిచి ఉంచుతారు. 8వది చోటీ చావ్ని. ఈ భవనాన్ని వాల్మీకి భవన్ అని కూడా పిలుస్తారు. బౌద్ధ, హిందూ, జైన్ విభాగాలుగా విభజించిన ఈ సైట్ ప్రాచీన భారతీయ నాగరికతల అందాలను ప్రదర్శిస్తుంది. గుహలలోని కైలాస దేవాలయం కళాత్మక ప్రకాశాన్ని పెంచుతుంది. 9వది తులసి స్మారక్ భవన్. సాధువు కవి గోస్వామి తులసీదాస్ గౌరవార్థం నిర్మించిన తులసి స్మారక్ భవన్ ఒక సాంస్కృతిక కేంద్రంగా, పరిశోధనా కేంద్రంగా ఉంది. జాతీయ రహదారికి తూర్పు చివరన ఉన్న ఈ స్మారక్ అయోధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించిన గొప్ప సాహిత్య రిపోజిటరీ కలిగి ఉంది. ప్రాంగణంలోని అయోధ్య రిజర్వ్ సంస్థాన్ అయోధ్య సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయడంపై దృష్టి పెడుతోంది. 10వది రామ్ కథా పార్క్. అయోధ్యలో రామ్ కథా పార్కు ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ రామ మందిరానికి సంబంధించి సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రార్థనా సమావేశాలు, అనేక ఇతర కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రదేశం కూడా చూడదగినదే. 11వది మణిపర్వత్. ఈ పర్వతం హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న పర్వతం. హనుమాన్ సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తున్న సమయంలో కొంత భాగం ఇక్కడ పడిందని చెప్తారు. ఇక్కడ బౌద్ధ విహారం, స్తూపాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసినవే. 12వది దేవకాళి ఆలయం. అయోధ్య సమీపం ఫైజాబాదులో ఉంది దేవకాళి ఆలయం. ఈ ఆలయంలో గిరిజాదేవి కొలువై ఉంటుంది. వివాహం అనంతరం అయోధ్యకు వచ్చినప్పుడు సీతాదేవి తన వెంట తీసుకువచ్చిన విగ్రహం ఇది అని స్వయంగా దశరథ మహారాజు ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి.